గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ నటన అద్భుతమన్నారు టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి పలుకులు పేరుతో ఆయన తన యూట్యూబ్ ఛానల్లో సినిమా రివ్యూలు, సినిమాకు సంబంధించిన కథలు, చర్చలు, సలహాలు, అభిప్రాయాలు, రకరకాల సినీ అంశాలను సంబంధించి విషయాలను క్లుప్తంగా వివరిస్తూ ఉంటారు. కాగా భారీ అంచనాల నడుమ జనవరి 10వ తేదీన వచ్చిన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమా బాగున్నప్పటికీ కూడా కొంతమంది యాంటీ మెగా ఫ్యాన్స్ పని కట్టుకుని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. మరికొంతమంది సినిమా బాగుంది అంటూ రాజకీయ చట్టం, ఎన్నికల ప్రజాస్వామ్యం గురించి బాగా చూపించారని అభినందించిన వారు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో కేవలం 100 కోట్ల కలెక్షన్ను ఈ సినిమా సరిపెట్టుకుంది. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. అయితే ఈ సినిమా గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్లో సవివరంగా మాట్లాడారు. కాగా గేమ్ చేంజర్ గురించి ఆయన ఏం మాట్లాడారో చూస్తే, ఈ మధ్యకాలంలో చాలా మంది దర్శకులు మోడర్న్ స్క్రీన్ ప్లేకు అలవాటు పడ్డారు. బాల్కనీలోనే కాదు, సెకండ్ క్లాస్లోనూ ప్రేక్షకులు ఉంటారనే విషయాన్ని ఇటీవలే చాలా మంది గమనించట్లేదనేది తన ఉద్దేశం ఉన్నారు. దానికి కారణం, ఈ సినిమా చూసిన తన డ్రైవర్ ఎలా ఉందని అడిగితే కలెక్టర్ కదండి, నాకు అర్థం కాలేదని చెప్పాడని తెలిపారు. కాగా ఇటీవలే ఎక్కువ సినిమాల కథలు హీరో, మెయిన్ విలన్నే నడిపిస్తున్నాయి. హీరోల పాత్ర విషయంలో తప్పు లేకపోయినా వాటిని ప్రజెంట్ చేయడంలో లోపం తలెత్తుతుందని అనిపించిందని తెలియజేశారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతోనే గేమ్ చేంజర్ను ప్రారంభించారని, శ్రీకాంత్ పోషించిన ముఖ్య పాత్ర చుట్టూ ఆసక్తికర సన్నివేశాలు తీర్చిదిద్దారని తెలిపారు. ఇక హీరో రోల్ విషయం గురించి మాట్లాడుతూ, ఐపీఎస్ అవ్వాలనుకునే క్రమంలో రామ్ చరణ్ యాక్షన్ చేస్తూ ఉంటాడు, కానీ ప్రియురాలి కోసం ఫైట్లు మానేస్తాడు. రామ్ చరణ్ హీరోగా ఈ పాయింట్ సరైంది కాదనేది తన అభిప్రాయం అన్నారు. ఆయన మాస్ హీరో, అలాంటి కథానాయకుడిని క్లాస్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఒక రిస్క్ అని దర్శకుడు అలా చేశారని చెప్పుకొచ్చారు. ఇక చివర్లో మాత్రం అభిమానులు ఆశించే అంశాలు ఉన్నాయని, నటన విషయంలో చరణ్ అద్భుతంగా నటించాడని, హీరో ప్రజెంట్ అప్పన్న ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుందని, తల్లి త్యాగాన్ని చక్కగా చూపించారని, తన గురువు లాంటి మిత్రుడనే హత్య చేసిన వ్యక్తి ఇందులో ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ఈ కోణంలో హీరోకి ఒక ప్రతీకార కథ ఉంది. సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకం వంటి వాటిని స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా అనిపించిందన్నారు. బాగా చదువుకున్న వ్యక్తికి, రాజకీయ నాయకుడికి వ్యత్యాసం ఎక్కడ ఉందన్న అంశాన్ని అద్భుతంగా విశ్లేషించారని, మినిస్టర్, కలెక్టర్ మధ్య సీన్ పవర్ఫుల్ గా ఉన్నాయని, తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిని హీరో ముఖ్యమంత్రిని చేయడం ప్రేక్షకులకు నచ్చకపోయి ఉండవచ్చేమో అని అన్నారు. కొన్ని పరిణామాల అనంతరం హీరో సీఎం అయినట్లుగా వాయిస్ ఓవర్ వినిపిస్తుందని, అంత ఆలస్యం చేయకుండా అతడు నిజంగా ముఖ్యమంత్రిగా చూపించి ఉంటే 2 పాత్రలు పోషించాల్సి వచ్చేదన్నారు. ఓ చిత్రంలో నుంచి మరో చిత్రంలోకి మారే క్రమంలో పడే కష్టాలు వంటివి చివరి అరగంటలో చూపించి ఉంటే సినిమా మరో రకంగా ఉండేదన్నారు. పోలింగ్కు సంబంధించిన ఒక సీన్ కూడా ఆశ్చర్యం అనిపించిందని, హీరోకి రామ్ నందన్ పేరు పెట్టడంతో ఓ అర్థం ఉందని, రాముడు శాంతి స్వరూపుడు అనే విధంగా పాత్రను నడిపించింది అని తెలిపారు. ముందు నుంచి ఒక పక్కకు నడిచే సునీల్ హీరో ముఖ్యమంత్రి అయిన వెంటనే సరిగ్గా నడుస్తూ వచ్చి ఆనందంతో సెల్యూట్ చేసి ఉంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారన్నారు. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. రాజ్యాంగం అడ్డంగా నడుస్తుంది కాబట్టి అతడు అడ్డంగా నడిచాడు. ఇప్పుడు సక్రమం అయింది కాబట్టి స్ట్రైట్ గా నడిచాడన్న పాయింట్ తో సినిమా అర్థవంతంగా ముగిసేదన్నారు. చివరిగా వసూళ్ల విషయం పక్కన పెడితే రామ్ చరణ్ నటన కోసం ఈ సినిమా చూడాలని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS.